అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో చివరి వరకు చూడండి. తెలియని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి. తప్పకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మనం బ్రతికినంత కాలం ఏ హెల్త్ ఇష్యూస్ రాకూడదు, మనము మన ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా ఉండాలి, ఏ పనులకి ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా మన పనులు మనం చేసుకోగలగాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటాం కదండి. కానీ చిన్న చిన్న పొరపాట్లు అయితే చేస్తున్నామండి. అవి చాలా పెద్ద ఆరోగ్య సమస్యలకి దారితీస్తున్నాయి. సో వంటలు రుచిగా రావాలని పప్పు, పచ్చడి, చట్నీలు ఇలా ప్రతి ఒక్కదానికి పోపుల విషయంలో 4-5 స్పూన్ల ఆయిల్ అయితే వాడేస్తున్నామండి ప్రతి ఒక్క రోజు, ప్రతి ఒక్క పూట కూడా. మార్నింగ్ మొదలుపెట్టి టిఫిన్ల నుంచి మధ్యాహ్నం పోపులు, పచ్చళ్ళని, చట్నీలని రకరకాల రూపంలో ఆయిల్స్ అయితే విపరీతంగా వాడేస్తున్నామండి. ఒక ఫేమస్ కార్డియాలజిస్ట్ ఒక ఇంటర్వ్యూలో అన్నారండి, మీరు కేవలం 1 స్పూన్ ఆయిల్ అన్నా వాడాలి, లేకపోతే 1 స్పూన్ గీ అన్నా వాడండి ప్రతిరోజు. రోజుకి అంతే వాడాలండి, లిమిట్ అంతే చెప్పారు డాక్టర్స్. కానీ మనము 1/4 లీటరు, 1/2 లీటరు, ఇంకా మామూలు వేపుళ్ళకే 1/2 లీటర్ వాడేసే వాళ్ళు ఉన్నారండి. పోపుల విషయంలో కూడా 1/4 లీటర్ వాడేసే వాళ్ళు ఉన్నాము. సో చాలా హెల్త్ ఇష్యూస్ అయితే ఎక్కువైపోతున్నాయండి. 20s, 30sలోనే ఇప్పుడు హార్ట్ అటాక్స్, కొలెస్ట్రాల్ ఇష్యూస్ అని, ఓవర్ వెయిట్, హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ వచ్చి చాలామంది జిమ్లో కూడా సడన్గా పడిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారండి, చిన్న ఏజ్ వాళ్ళే. చాలామంది వైరల్ అయిన వీడియోస్ ఉన్నాయండి. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు స్టేజ్ పైన డ్యాన్స్ వేస్తూ కూడా హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారండి. సో వీటన్నిటికీ మనకు గుండె సంబంధిత వ్యాధులకి కారణం 2 ఉన్నాయండి. గుండెకు మన ఎనిమీస్, మన గుండెకి ఎనిమీస్ 2 అండి. ఆయిల్ 1, 2 ఉప్పు అండి. సో వీటిని తగ్గించి వాడితే మన ఆరోగ్యం చాలా బాగుంటుందండి. మనము మన ఫ్యామిలీ మెంబర్స్ హెల్తీగా, హ్యాపీగా ఉంటాము. సో ఇంట్లో ఒక్కరికి హెల్త్ ఇష్యూ వస్తే అది ఒక ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అవుతామండి. అది గుర్తుపెట్టుకోవాలి అందరము. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, మనీ ఉందని చెప్పి విపరీతంగా ఆ యూట్యూబ్లో చూపించే ప్రతి ఒక్క వీడియోలో వంటలు ట్రై చేసేయడము, ఫ్యామిలీ అందరూ హెల్త్ ఇష్యూస్తో సఫర్ అయితే మనకేం బాగుంటుంది చెప్పండి? అందరూ హ్యాపీగా, ఆరోగ్యంగా లాస్ట్ వరకు ఆడుతూ పాడుతూ మామూలుగా నడుస్తూ చనిపోవాలి అనే అది కూడా కోరిక ఉంటుందండి. ఇంకేం కోరికలు వద్దు దేవుడా, ప్రతిరోజు ప్రార్థించే వాళ్ళు ఉన్నారండి. సో మన ఛానల్లో నేను 0 ఆయిల్ రెసిపీస్ చాలా అయితే పోస్ట్ చేశానండి. సో ఇక్కడ మీకు కనిపిస్తోంది, ఆయిల్తో పని లేని పోపులు పెట్టండి. చాలామంది హార్ట్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకునే వాళ్ళు, ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు మన ఛానల్లో రెసిపీస్ అయితే చాలా యూజ్ అవుతాయండి. ఏదో హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళే ఇలా ఆయిల్ తగ్గించి వాడాలి, ఏదో పేషెంట్స్ తినే ఫుడ్ కదా అని మాత్రం అనుకోకండి. దయచేసి ముందు చూపు అనేది ఉండాలండి. ఫస్ట్ నుంచే మనము ఫుడ్ అనేది బ్యాలెన్స్డ్గా తినాలి. ఆరోగ్యానికి మేలు చేసేది ముందు నుంచే మనము వాటిని, ఆ టిప్స్ని ఫాలో అయితే మనకు మంచి జరుగుతుంది కదండి, మనకు, మన ఫ్యామిలీ మెంబర్స్కి. దయచేసి ఆలోచించండి. నాకు తెలిసిన మంచి విషయాలు, మంచి హెల్దీ రెసిపీస్, మంచి హెల్త్ టిప్స్ మన ఛానల్ దివ్యామృతంలో అయితే చాలా పోస్ట్ చేశాను. ఇంకా ముందు కూడా పోస్ట్ చేస్తుంటాను. సో మన ఛానల్లో కంటెంట్ నచ్చితే మీరు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ దివ్యామృతంని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అయిపోవడం వల్ల ఫ్యామిలీ అందరూ సఫర్ అవుతామండి. అలాంటి ఎటువంటి ఇబ్బంది పడకుండా ముందు నుంచే జాగ్రత్తలు అయితే తీసుకుంటే చాలా వరకు తగ్గించుకోవచ్చండి. మన ఛానల్లో 0 ఆయిల్తో కూడా, అసలు ఆయిల్ ఒక్క చుక్క కూడా వాడకుండా పోపు ఎలా పెట్టాలో కూడా చాలా వీడియోస్లో చూపించానండి. సో డాక్టర్స్ చెప్తున్నదైతే రోజు కేవలం 1 స్పూన్ ఆయిల్ అన్నా, 1 స్పూన్ గీ అన్నా వాడాలి. సో డీప్ ఫ్రైలు చాలా వరకు అవాయిడ్ చేసేయాలండి. అవి మనకు మెయిన్గా హార్ట్ ప్రాబ్లమ్స్కి కారణం అవుతున్నాయండి. సో బాగా కొలెస్ట్రాల్ ఇష్యూస్ కూడా రోజుకి పెరిగిపోతున్నాయి. సో ఇవన్నీ మనం కంట్రోల్ చేయాలంటే ఆయిల్ని ఫస్ట్ కంట్రోల్ చేయాలండి. సాల్ట్ని కూడా చాలా తగ్గించి వాడాలి. సో మన ఛానల్లో మంచి హెల్దీ రెసిపీస్ ఉన్నాయి. ఒక్కసారి ఛానల్ని విజిట్ చేయండి.
సో మీరు అనుకుంటారండి ఆయిల్ వాడితేనే రుచి ఉంటుంది, ఆయిల్ వాడకపోతే అది ఏదో పేషెన్స్ ఏదో ఆశ్రమాల్లో తినే ఫుడ్ లాగా ఉంటుందని అస్సలు అనుకోకండి. ఒక్కసారి మన ఛానల్లో ఉన్న రెసిపీస్ మీరు యాజ్ ఇట్ ఈస్గా ట్రై చేసి చూడండి. తర్వాత మీరు కమెంట్ చేయండి ఇదేంటి టేస్ట్ ఇలా ఉంది అని. ఏ మాత్రం డిఫరెన్స్ ఉండదండి. ఆయిల్తో పని లేని పోపులు పెట్టి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో దీనిలో ఇంగ్రీడియంట్స్ అన్నీ డ్రై రోస్ట్ చేసినవండి. సో మన ఆరోగ్యాన్ని పెంచుతుందంటే మనకు అంతకన్నా కావాల్సింది ఏమని చెప్పండి. మనము మన ఫ్యామిలీ మెంబర్స్ ఆరోగ్యంగా ఉండాల్సిందే కదండి మనకు కావాలి. సో మనకెప్పుడు హెల్త్ అనేది టాప్ ప్రయారిటీగా ఉండాలి, కానీ కేవలం టేస్ట్ అని చెప్పి విపరీతంగా ఆయిల్స్ వేసుకొని అంతంత డీప్ ఫ్రైలు చేసుకొని వేపుళ్ళ రూపంలో కూడా ఒక 1/4 లీటర్ ఆయిల్ తినేస్తే మన హార్ట్ పైన విపరీతమైన ప్రెషర్ పడుతుందండి. హార్ట్ బ్లడ్ని పంప్ చేయలేక చాలా ప్రెషర్కి గురయ్యి రకరకాల హార్ట్ ఇష్యూస్ వస్తాయండి. సో అటువంటి పరిస్థితి, ఆ హాస్పిటల్ల చుట్టూ తిరిగే పరిస్థితి మనకు ఎవ్వరికి రాకూడదని మనమందరము ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ దివ్యామృతంని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఆరోగ్యాన్ని పెంచే రెసిపీసే ఉన్నాయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి హెల్దీ రెసిపీస్తో, హెల్త్ ఇన్ఫర్మేషన్తో, హెల్త్ టిప్స్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. మీ దివ్య సైనింగ్ ఆఫ్. బాయ్.